నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం. కార్యక్రమానికి తరలివస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. టీవీకేకు మద్దతిచ్చిన ఏఐఏడీఎంకే చీలిక వర్గం. ప్రభుత్వ మద్యం దుకాణాలపై విజయ్ ఆంక్షలు. బడులు గుడుల సమీపంలో వైన్ షాపులు తొలగించాలని ఆదేశం. పంట కొనుగోలుపై సర్కార్ చర్యలు. జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. గుంటూరు జిల్లా ఆలూరులో పోలీసులపై రాళ్ల దాడి. భద్రతా సిబ్బంది కాల్పులతో పరారైన దుండగులు. తమిళనాడులో నూతనంగా ఏర్పడ్డ టీవీకే ప్రభుత్వం రేపు బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకేకు అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు ప్రకటించింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ చీలిక వర్గం సీఎం విజయ్తో భేటీ అయ్యి అధికారికంగా మద్దతు ఇవ్వనుంది. ఈ మేరకు చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగం ప్రకటించారు. తమిళనాడు ప్రజలు విజయ్ సీఎంగా ఉండాలని తీర్పు ఇచ్చారని షణ్ముగం పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అన్నాడీఎంకే డీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చిందని ఈ సందర్భంగా షణ్ముగం తెలిపారు. ఆ పొత్తు ప్రతిపాదనను తమ వర్గం వ్యతిరేకించినట్టు స్పష్టం చేశారు. డీఎంకే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పుట్టిందని షణ్ముగం గుర్తు చేశారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోతుందనే వద్దన్నామని షణ్ముగం తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా టీవీకేకు ప్రస్తుతం 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం 30 మంది అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు మద్దతిస్తామని ముందుకు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశం కానుంది. హైదరాబాద్లోని జలసౌధ వేదికగా కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి సమావేశం కానున్నారు. ఈ మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాల్వ ద్వారా తమకు 10 టీఎంసీల నీరు ఇవ్వాలని ఏపీ ఇటీవల బోర్డును కోరింది. ఇదే సందర్భంలో జూలై వరకు తమకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 13 టీఎంసీలు, మొత్తం 18 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. ఏపీ ఇప్పటికే కోటకు మించి నీటిని వాడుతుందని, ఇంకా ఇస్తే సంక్షోభం కరువు వస్తుందని తెలంగాణ పేర్కొంది. కోటాలో 66% నీళ్లను వాడుకోవాల్సి ఉన్నా ఏపీ ఇప్పటికే 74.27% నీళ్లను తీసుకుందని, తెలంగాణ 25.77% మాత్రమే వాడుకుందని తెలిపింది. సాగర్, శ్రీశైలంలలో తమకు ఇంకా 105.221 టీఎంసీల నీరు రావాల్సి ఉందని తెలంగాణ ఈఎన్సీ పేర్కొన్నారు. 2 రాష్ట్రాల విజ్ఞప్తుల నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమై నీటి అవసరాల గురించి చర్చించనుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 39, నాగార్జున సాగర్లో 157 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉంది. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని 2 రాష్ట్రాలకు తాగునీటి కోసం జలాల విడుదలపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముగుడంపల్లి మండలం మాడిగి వద్ద కెమికల్ ట్యాంకర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కలకలం రేపాయి. ముంబై నుంచి హైదరాబాద్కి వస్తున్న ట్యాంకర్ రోడ్డు మీద నిలిపి ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 3 రోజులు జరగనున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలు సందడిగా ప్రారంభమయ్యాయి. పంజాబ్, బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజా కళాకారులు, ఆదివాసీ నృత్యాలు ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచాయి.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా రైతు సంఘం అఖిల భారత నాయకులు ప్రదీప్ సింగ్ ఠాకూర్, సిపిఐ-ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు హాజరయ్యారు. అఖిల భారత మహాసభల్ని ఇల్లందు పట్టణంలో జరుపుకోబోతుంది. నాగేటి చాడల్లో, గిరిజన గుడాల్లో, కార్ఖానాల్లో, సింగరేణి గనుల్లో ఎర్ర జెండా ఎగిరేసి కార్మికులకి, కర్షకులకి, ఆదివాసులకి, పేదలకి, బడుగులకి, అన్ని వర్గాలకి గుండె నిండా ధైర్యం ఇచ్చినటువంటి పోరాట జెండాని ఈ ప్రాంతంలో ఈసిపట్టినటువంటి ప్రజలు లక్షలాది మంది ఉన్నారు. ఈ గడ్డ మీద యూకేఎస్ ప్రథమ మహాసభలు జరుపుకోవడం చాలా సంతోషించదగింది. సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ కీలక సమావేశం ఇవాళ జరగనుంది. ఎర్రవల్లి వేదికగా జరగనున్న భేటీలో సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటుపై కేసీఆర్ నిర్ణయం వెలువరించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా గులాబీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. రాష్ట్ర కమిటీ మినహా ఇతర కమిటీల్ని రద్దు చేసిన గులాబీ అధినేత కేసీఆర్ సభ్యత్వ నమోదుపై రాష్ట్ర స్థాయి ప్రతినిధులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు అంశంతో పాటు సంస్థాగత కమిటీల ఏర్పాటుపై చర్చించేందుకు కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలి ఉపనేతలతో ఎర్రవల్లిలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. కేవలం సంఖ్య కోసం కాకుండా సభ్యత్వ నమోదు ప్రక్రియ పక్కాగా జరగాలని, రాశి కంటే వాసి ముఖ్యమని కేసీఆర్ నేతలకు ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ నేతలు, ఇన్ఛార్జీలు సభ్యత్వ నమోదు ప్రక్రియను సీరియస్ గా తీసుకోవాలని కూడా తెలిపారు. రానున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు సభ్యత్వ నమోదు ప్రక్రియ కూడా ప్రామాణికమవుతుందని, ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని విస్పష్ట ప్రకటన చేశారు. అటు సభ్యత్వ నమోదు ప్రక్రియ పర్యవేక్షణ కోసం రాష్ట్ర కమిటీ సభ్యుల్ని ఇన్ఛార్జీలుగా నియమించనున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాత గ్రామ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కమిటీల్ని ఏర్పాటు చేయనున్నారు. వాటన్నింటికి సంబంధించి కేసీఆర్ ఇవాళ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు పార్టీ తదుపరి కార్యాచరణపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోయింది. సగం పదవీకాలం పూర్తయిన తరుణంలో పార్టీ పరంగా కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ప్రజా సమస్యలు వివిధ అంశాల వారీగా ప్రజల్లోకి వెళ్లి సర్కార్పై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు ఆధారంగా నిలదీయాలన్న ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సు నిర్వహించింది. సదస్సుకు మంచి స్పందన వచ్చిందని, ఇదే తరహాలో కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. వాటికి సంబంధించి కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పనితీరు, ధాన్యం కొనుగోళ్లు, నీరు, విద్యుత్ సమస్యలతో పాటు రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ విజయం అనంతరం తెలంగాణపై దృష్టి సారించిన బీజేపీ హైదరాబాద్ వేదికగా ప్రధాని సభ నిర్వహించి తన లక్ష్యాన్ని బహిరంగంగానే వెల్లడించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసు దర్యాప్తు స్థితిపై ఆరా తీసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్కు కేసు బాధ్యతలు అప్పగించారు. కేసు దర్యాప్తుపై డీసీపీ రితిరాజ్ అధికారులతో సమీక్షించారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ముందుగా కేసు నమోదైన పేట్ బషీరాబాద్ ఠాణాకు వెళ్లిన డీసీపీ కేసు దర్యాప్తు స్థితిని తెలుసుకున్నారు. ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల గురించి ఆరా తీశారు. కేసు నమోదు సమయంలో బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదును సైతం డీసీపీ రితిరాజ్ పరిశీలించారు. బాధితురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజీతో పాటు ఆ సమయంలో వారితో ఉన్న ఇతరుల వివరాల్ని సేకరించాలని పేర్కొన్నారు. ఇవాళ బాలికను మరోసారి విచారించి వాంగ్మూలం నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే కేసు దర్యాప్తునకు కార్యాచరణ సిద్ధం చేశామన్న డీసీపీ సాధ్యమైనంత త్వరగా కేసును పూర్తి చేస్తామన్నారు.
బాధితురాలికి సరైన న్యాయం అందించాల్సిన బాధ్యత తమపై ఉందని డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసు కి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి. ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇంకా ఏం చేయాలి, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్ గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇది విక్టిమ్ కి ప్రాపర్ గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్ లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం. భగీరథ్ తన 17 ఏళ్ల కుమార్తెను వేధిస్తున్నాడంటూ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బండి భగీరథ్ లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించడం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమార్తెకు ఇష్టం లేకున్నా ఫామ్ హౌస్, ప్రైవేటు అపార్ట్మెంట్లకు రావాలని భగీరథ్ బలవంతం చేసినట్లు తెలిపారు. మరోవైపు బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయంగా దుమారం రేపిన కేసు దర్యాప్తు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. డీజీపీ సివి ఆనంద్ను పిలిపించి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 8న బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైందని, ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో పోలీసులు నిమగ్నం కావడంతో దర్యాప్తు ఆలస్యమైందని డీజీపీ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. కేసు దర్యాప్తులో అలసత్వం వహించకుండా పారదర్శకంగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. కేసు పర్యవేక్షణ బాధ్యతలు మహిళా అధికారికి అప్పగించాలని డీజీపీని ఆదేశించారు. దీంతో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్కు కేసు బాధ్యతలు అప్పగిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ బాలిక ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి ఇప్పటికే నమోదైన సెక్షన్లలో మార్పులు చేయడం గానీ, అవసరమైతే అదనపు సెక్షన్లు జోడించడం గానీ పోలీసులు చేయనున్నారు. నాగార్జున సాగర్ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జున సాగర్ బుద్ధవనంను సందర్శించిన ఆయన బుద్ధుని పాదుకల వద్ద పూజలు చేశారు. అక్కడి శిల్ప కళాఖండాలను పరిశీలించి వాటి గురించి తెలుసుకున్నారు. అనంతరం నాగార్జున సాగర్ను డెస్టినేషన్ వెడ్డింగ్కు అనుకూలంగా మార్చనున్నట్లు తెలిపారు. బుద్ధుని బోధనలు దేశ విదేశాలకు చేరేలా చర్యలు చేపట్టామని చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చెప్పారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోని 629 మండలాల టాపర్లకు మహాత్మా జ్యోతిబాపులే ప్రతిభా పురస్కారాలు అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీలు ఆర్ కృష్ణయ్య, మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పాల్గొని విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్ లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుంది. మరింత చదువుకోవాలి. ఈ వయసులో ఉన్న పిల్లలను ప్రోత్సహిస్తే అదే ప్రోత్సాహం వాళ్ళ లోపల ప్రేరణ, ఒక చోదక శక్తిగా పనిచేసి ఉన్నత స్థాయికి రీచ్ కావడానికి ఏర్పడుతుంది. విద్య వల్లనే సమాజంలో మౌలికమైన మార్పు వస్తుంది. విద్య ద్వారానే మనకు కుల గౌరవం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది, సమాజం లోపల విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ విద్యావంతులు ఉన్నారో ఆ దేశమే ఈ రోజు అగ్రదేశంగా చలామణి అవుతుంది. మనం చదువుకోవటం ద్వారా ఏ స్థాయికైనా పోవచ్చు. మన గ్రామం నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రామంలో మనం చదువుకొని ఇవాళ ఆ గ్రామాన్ని దాటి, ఆ స్కూలు దాటి మళ్ళీ ఇంటర్మీడియట్ స్థాయి దాకా చదువుకునే అవకాశం తీసుకొని ముందుకొస్తున్నాం. ఆ గ్రామంలో ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి రైతుల పిల్లలు కూడా మార్కులు రాక ఫెయిల్ అయ్యి ఆ ఊళ్ళలోనే మిగిలిపోతున్నారు. నా 10th క్లాస్ మార్క్స్ 556. నా సక్సెస్ కి కారణమైన మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సర్టిఫికేట్ తీసుకోవడం, ఈ సన్మానం వేయించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా అంబిషన్ వచ్చేసి నీట్ 2028 క్రాక్ చేయాలని నా గోల్. డాక్టర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి నాతో పాటు మా సార్ వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. ఇంటికాడ మా పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. పొద్దున ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ తీసుకొని మంచిగా చెప్పిర్రు. చాలా హ్యాపీగా ఉంది.
వ్యవసాయం చేసుకుంటాం. మా పాప ఇంత ర్యాంక్ తెచ్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ స్కూల్లో హెచ్ఎం కానీ టీచర్స్ కానీ చాలా ప్రోత్సహించిండ్రు. వారు స్కూల్ మంచిగా చెప్తారు. మా పాప కూడా ఇంట్రెస్ట్ చదువుకున్నది. ఈ రోజు ఈ స్థాయిలో మేము ఇట్లా తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులను ఎంకరేజ్ చేయాలని చెప్పి, అంటే రాబోయే రోజుల్లో ఈ చిరు సత్కారం ద్వారా కూడా ఏంటంటే మాకు సన్మానం జరిగింది కాబట్టి, ఎందుకు జరిగిందంటే మేము ఫస్ట్ వచ్చినాం కాబట్టి జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఫస్ట్ రావాలనే కోరిక ఇక్కడే బీజం పడింది కాబట్టి వాళ్ళ మైండ్లో ఏంటంటే మేము సమాజంలో ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని చెప్పి, ఉన్నత వ్యక్తులుగా ఉండాలనేటువంటి ఆలోచన రేకెత్తించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో క్రికెట్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను నిర్వహిస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు తెలిపారు. వచ్చే నెలలో నిర్వహించే తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల కోసం 3,000 మంది క్రీడాకారులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. 10 మంది మాజీ క్రికెటర్లను, సెలెక్టర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. క్రీడాకారుల ఎంపికలో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టామని, ఇది నిజమైన క్రీడాకారులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుందని ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు తెలిపారు. సెలక్షన్ పాలసీలో కూడా మనం ఒక సెలక్షన్ షీట్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. సో ప్రతి సెలక్షన్ మీటింగ్లో ఏ ప్లేయర్ అయినా సెలెక్ట్ అయినప్పుడు సెలెక్టర్స్ ఆ షీట్ పైన రాస్తారు తన పర్ఫార్మెన్సెస్ ఏంటి, మనం ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాము, రీజన్స్ కంపల్సరీ రాయాలి. రాసి సెక్రటరీ దగ్గర ఇంకా అసోసియేషన్లో సబ్మిట్ చేయాలి. సో అంటే సెలెక్టర్స్ ఇంతకాలం ఇక్కడ కొద్దిగా జరిగిన ఇష్టారాజ్యాలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఒక కమిటీ మెంబర్ కూడా సెలక్షన్లో కూర్చుంటారు. సో అందుకోసం ఏంటంటే సెలక్షన్ ఫేర్గా ఉండేటట్టు చూస్తున్నాము. అదే కాకుండా లీగ్ టీమ్స్కి రిజిస్టర్ అయిన ప్లేయర్సే కాకుండా బయట ప్లేయర్స్ ఎవరైతే వాళ్ళు లీగ్ టీమ్స్లో ఆడలేకపోతున్నారో వివిధ కారణాల వల్ల వాళ్ళ కోసం ఓపెన్ ట్రయల్స్ కండక్ట్ చేయబోతున్నాం మనము త్వరలో. అదే కాకుండా ఇంకొక ప్లేయర్ ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ టీమ్ అనేది ఒకటి కాన్స్టిట్యూట్ చేయబోతున్నాము. అది వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే మీడియా ఇంటరాక్షన్, ప్లేయర్స్ది పర్ఫార్మెన్సెస్ హైలైట్ చేయటము. అదే కాకుండా ఐపీఎల్ టీమ్స్లో స్కౌట్స్ ఎవరైతే సెలెక్టర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారో వాళ్ళతో టచ్లో ఉండి మన ప్లేయర్స్ పర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి మెయిల్స్ పెట్టడము, మన ప్లేయర్స్ గురించి వాళ్ళతో మాట్లాడటము, నేషనల్ మీడియాలో మన ప్లేయర్స్ని హైలైట్ చేయటము. సో ఇవన్నీ తీసుకురావటం. ఎందుకంటే కొంతకాలం ముందు కూడా మన అందరం కూడా స్ట్రగుల్ అయ్యాము. హైదరాబాద్ నుంచి పైన ఇండియా ఆడటానికి కానీ, ఐపీఎల్ ఆడటానికి కానీ ఎంతోమంది మంచి ప్లేయర్స్ ఉన్నా కానీ వాళ్ళకి విజిబిలిటీ అనేది రావట్లేదు. ఆ విజిబిలిటీ రావాలని చెప్పి ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ముఖ్యమంత్రి ఎంపికలో మాత్రం మల్లగుల్లాలు పడుతూనే ఉంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం వద్ద పంచాయతీ ఎంతకూ తేలడం లేదు. సీఎం ఎంపికలో జాప్యంపై మండిపడుతున్న కీలక మిత్రపక్షం ఐయుఎంఎల్ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు ఏకంగా 102 సీట్లు గెలుచుకుని కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించింది. కానీ గెలిచిన ఆనందం కంటే ఇప్పుడు సీఎం ఎవరనే టెన్షన్ ఆ పార్టీని ఎక్కువగా వేధిస్తోంది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రధానంగా 3 నేతలు పోటీ పడుతున్నారు. సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన వీడి సతీశన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితమే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ 3 నేతలతో ఢిల్లీలో చర్చలు జరిపారు. అయితే కేరళలో సతీశన్, వేణుగోపాల్ మద్దతుదారుల మధ్య పోస్టర్ల యుద్ధం, ఆందోళనలతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో ఖర్గే సమావేశమైన తరువాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కాస్త సద్దుమణికే వరకు వేచి చూడాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. సీఎం ఎంపికలో కాంగ్రెస్ చేస్తున్న జాప్యంపై యూడీఎఫ్లో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్న కీలక మిత్రపక్షం ఐయుఎంఎల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడంలో మరింత ఆలస్యం జరిగితే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీ మలప్పురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హమీద్ హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాలకు, కేరళకు రాజకీయంగా చాలా తేడా ఉందని, ఇక్కడి ఓటర్లు ఇలాంటి జాప్యాన్ని అంగీకరించారని ఆయన తేల్చి చెప్పారు. సీఎం ఎంపికలో జాప్యంపై కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 23 వరకు ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన రమేష్ చెన్నితల కూడా తమ వాదన అధిష్టానానికి వినిపించామని, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేశారు. మరో నేత కె మురళీధరన్ మాత్రం ఈ పరిస్థితిని వాతావరణం బాగోలేక ఆలస్యంగా నడుస్తున్న రైలుతో పోల్చారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రుల ఎంపికలో ఇలాంటి జాప్యం కొత్తేమీ కాదు. 2023 కర్ణాటక ఎన్నికల్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్, 2018లో రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్, మధ్యప్రదేశ్లో కమల్నాథ్, సింధియా విషయంలో ఇలాగే రోజుల తరబడి ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలో కేరళలో ఉన్న ముగ్గురు ఆశావాహుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. జార్ఖండ్లోని సరండా ఫారెస్ట్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా కోసం కూంబింగ్ కొనసాగుతున్న క్రమంలో నరహరి తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి కాగా అతని భార్య ఏపీకి చెందిన మహిళగా సమాచారం. 1996 నుంచి అజ్ఞాతంలో ఉన్న నరహరి పలు కీలక ఆపరేషన్స్లో పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మిసిర్ బెస్రా కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులు ప్రయాణిస్తున్న కారు కకీరా సమీపంలో లోయలో పడిపోవడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. 4 తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో గుజరాత్ భావ్నగర్కు చెందిన 5 పర్యాటకులతో పాటు హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక డ్రైవర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కారు నుజ్జయింది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అయితే మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన ఖరారైంది. ఈ శుక్రవారం నుంచి యూఏఈతో పాటు 4 ఐరోపా దేశాల్లో ప్రధాని పర్యటించనున్నారు. 6 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను ప్రధాని సందర్శించనున్నారు. ముందుగా ప్రధాని మోదీ యూఏఈకు వెళ్తారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో భేటీ అయి ఇంధన సహకారం, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించనున్నారు. అనంతరం నెదర్లాండ్స్, స్వీడన్ దేశాల్లో పర్యటించి రక్షణ సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఆ తర్వాత నార్వే వెళ్తారు. 43 ఏళ్ల తర్వాత నార్వేను సందర్శిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సమ్మిట్లో మోదీ పాల్గొంటారు. చివరగా ఇటలీ పర్యటనతో ప్రధాని పర్యటన ముగియనుంది. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని చాటుకుంది. అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు శాంతి దూతగా నటిస్తున్న పాకిస్తాన్ ఇరాన్ సైనిక విమానాలకు తన గడ్డపై రక్షణ కల్పిస్తోంది. అమెరికా దాడుల నుంచి ఇరాన్ యుద్ధ విమానాలను కాపాడేందుకు పాక్ తన ఎయిర్ బేస్లను వినియోగిస్తోందని తాజాగా CBS నివేదిక వెల్లడించింది. ఇరాన్ తన పౌర విమానాలను ఆఫ్ఘనిస్తాన్లో కూడా భద్రపరిచినట్లు పేర్కొంది. చైనా అండతోనే పాక్ ఇలాంటి సాహసం చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ సైనిక అవసరాల కోసం 80% చైనాపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్కు తెర వెనుక అండగా ఉన్న చైనా ఒత్తిడితోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం నిప్పులు చెరిగారు. ఒకవైపు అమెరికాకు మిత్రదేశంగా ఉంటూ మరోవైపు ఇరాన్కు సహకరించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పాత్రపై రీఇవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. మాలాదారులు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ మాల విరమణ చేస్తున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలన్నీ మార్మోగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచి భారీగా కదిలి వస్తున్న భక్తులతో భద్రాచలం పవిత్ర గోదావరి నదీ ప్రాంతం మాలాదారులతో కిక్కిరిసిపోతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ మాల విరమణలు చేస్తున్నారు. భక్తులతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఖమ్మం జిల్లా తల్లాడలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు.
నారాయణపురం నుంచి అంజనాపురం ఆంజనేయ స్వామి ఆలయం వరకు 5 కిలోమీటర్లు భక్తులు శోభాయాత్ర చేశారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో ముందుకు సాగారు. సికింద్రాబాద్ హనుమాన్ జయంతి పురస్కరించుకొని తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆంజనేయ స్వామి మాలధారణ చేసిన భక్తులు మాలధారణ విరమిస్తున్నారు. మందమర్రి పాలచెట్టు పంచముఖి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. అష్టోత్తర శతకలశాభిషేకం పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. భక్తులు హనుమాన్ మాలధారణ స్వాములు తీసుకువచ్చిన పంచామృతాలను 108 కలశాల్లో నింపి పూజలు చేశారు. దేవతామూర్తులను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. రామనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. విమానం ఎక్కాలి అనేది పేద మధ్యతరగతి విద్యార్థికి ఓ డ్రీమ్. బాగా చదివి ఉద్యోగం సాధించి ఎలాగైనా దాన్ని సాధించాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఓ మాస్టారు చొరవతో 10వ తరగతి పూర్తవగానే విమానయానం చేశారు ఆ 6 విద్యార్థులు. అసలు మాస్టారు ఎవరు? ఆ విద్యార్థులను విమానం ఎందుకు ఎక్కించారు? వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లారు? తెలుసుకుందాం రండి. చూస్తున్నారుగా ఈ పిల్లల ఆనందం. ఆడుకుంటూ ఉండగా ఆకాశంలో వెళ్లే విమానాన్ని కన్నార్పకుండా చూసే తాము దాన్ని ఎక్కామనే సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఈ పిల్లల్ని విమానం ఎక్కించిందే వారి తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలో కాదు. ఓ మాస్టారు వీరికి విమానయానం కల్పించారు. 10 పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నందుకు గాను ఈ బహుమతి అందించారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు సత్యారావు. తెలుగు సహాయ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సత్యారావు 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన వారికి విమానయానం కల్పిస్తానని చీపురుపల్లి నియోజకవర్గంలోని 4 మండలాల్లోని విద్యార్థులకు చెప్పారు. చెప్పినట్లుగానే మంచి మార్కులు తెచ్చుకున్న 6గురిని విశాఖ నుంచి విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ దుర్గమ్మ గుడి, భవానీ ఐలాండ్ సహా పలు సందర్శన ప్రాంతాలకు తిప్పారు. అనంతరం సోమవారం నేరుగా విజయనగరం చేరుకుని కలెక్టర్ రామసుందర్ రెడ్డిని కలిశారు. దీంతో కలెక్టర్ సత్యారావును అభినందించారు. విమానం ఎక్కించిన మాస్టారుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. లాస్ట్ ఇయర్ నుండి ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తే వాళ్ళని ఫ్లైట్ ఎక్కిస్తామని చెప్పారనమాట. అదే కారణంగా నేను మా స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు ఈ సంవత్సరం నన్ను ఫ్లైట్ ఎక్కించారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఫ్లైట్ ఇంత చిన్న వయసులో ఎక్కుతానని. పెద్ద అయిన తర్వాత జాబ్ చేసి అప్పుడు చూద్దాంలా అనుకుంటారు కదా ఎవరైనా, అలాగే ఫీల్ అయ్యాను. బట్ చిన్న వయసులో ఫ్లైట్ ఎక్కడం అనేది చాలా హ్యాపీగా ఉంది, ఎప్పటికీ మర్చిపోలేను. మమ్మల్ని విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఫ్లైట్ లో తీసుకువెళ్లారు. ఇది చాలా సంతోషం. ఇది నాకు జీవితంలో మొదటి ఫ్లైట్. అక్కడ దుర్గాదేవి టెంపుల్ మరియు భవానీ ఐలాండ్ అన్ని చూపించారు. అంతేకాకుండా విజయవాడలో ఉన్న అన్ని దర్శనీయ స్థలాలు మాకు చూపించినందుకు ధన్యవాదాలు. ఆ ఫ్లైట్ జర్నీ అనేది చాలా బాగుంది సార్. అన్ఎక్స్పెక్టెడ్ గా అలా వెళ్తామని ఎప్పుడు అనుకోలేదు. అలా మేము పెద్ద అయ్యాక జాబ్ చేసి ఎక్కడం వేరు, అలా ఇప్పుడు మా మార్క్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సార్ తీసుకెళ్ళడం వేరు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. టాలెంట్ ని అందరికీ ఉంటుంది, ఆ టాలెంట్ ని అందరూ ఎంకరేజ్ చేయరు కదా, అలా మాకు ఎంకరేజ్ చేసి ఒకసారి దొరికారు. చాలా హ్యాపీ సార్. గరుడ్ మండలం ఫస్ట్ వచ్చాము. మమ్మల్ని విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు తీసుకెళ్లారు. దుర్గామాత టెంపుల్, భవానీ ఐలాండ్ అవన్నీ చూపించారు. బోట్ రైడింగ్ కూడా చేయించారు. ఫ్లైట్ ఎక్కడం, బోట్ రైడింగ్ నాకు 2 ఫస్టే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సత్యారావు మాస్టర్ మా స్కూల్కి వచ్చి మండలం ఫస్ట్ వచ్చినట్లయితే మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కిస్తానని చెప్పారు. మండలం ఫస్ట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం నుంచి విజయవాడ ఫ్లైట్ జర్నీ తీసుకెళ్లారు. ఈ ఫ్లైట్ జర్నీని ఎంతో ఆనందించాను. ఇలాంటి సదవకాశాన్ని మాకు కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఆ విమాన ప్రయాణం
చాలా ఆనందంగా అనిపించింది. అంతేకాకుండా విజయవాడలోని కొన్ని విహారయాత్రలు కూడా చేయించారు. బోటింగ్ నాకు చాలా నచ్చింది. అందులో గతేడాది కూడా చీపురుపల్లి మండలంలో 10 ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రుల్ని విమానం ఎక్కించారు సత్యారావు. అదే స్ఫూర్తిని ఈ ఏడాది కొనసాగించారు. వచ్చే ఏడాది జిల్లాలో ఫస్ట్ వచ్చే వారికి విమాన ప్రయాణం కల్పిస్తానని సత్యారావు ప్రకటించారు. తాను సంపాదించిన దానిలో కొంత మంచికి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు గాని ప్రేరణ కలిగిస్తే, బహుమతులు గాని ప్రేరణ గాని ఇస్తే మంచి మార్కులు వస్తాయి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టాను. నాకు వచ్చిన జీతంలో 3 to 5% విద్యార్థులకు కేటాయించాలని నాకు ఉద్యోగం వచ్చిన మొదట్లోనే అనుకున్నాను. మాదైతే తల్లిదండ్రులంతా కూడా రైతు కుటుంబమే, కానీ మాకు విద్యార్థులే ప్రేరణ. విద్యార్థుల కోసమే ప్రభుత్వ బడుల్ని బలోపేతం చేయడం కోసం నా వంతుగా విద్యార్థులకి మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. 2026-27 విద్యా సంవత్సరానికి కూడా జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి విమానం ఎక్కిస్తానని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి ఈ విమాన ప్రయాణానికి తీసుకెళ్లారు. ఈ మాస్టారు సరికొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రావీణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా ఆయన చెబుతున్నారు. గత ఏడాది 2 విద్యార్థులను తీసుకెళ్లారు. ఈ ఏడాది 6 తీసుకెళ్లారు. వచ్చే ఏడాదికి సంబంధించి జిల్లాలో మొదటి స్థానం సంపాదించే విద్యార్థికి విమాన ప్రయాణానికి తీసుకెళ్తానని చెబుతున్నారు. కేవలం నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.